మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సాధ్యం కాని పనిని సుసాధ్యం చేసి రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశాడని, ప్రస్తుత పాలకులు ఎలాంటి కష్టపడకుండానే జిల్లాను 2 ముక్కలు చేస్తామని ప్రకటించిన వెంటనే థాంక్యూ సీఎం అంటూ పెద్ద ర్యాలీ చేసి తొడలు కొట్టి ప్రజలను మభ్యపెట్టి వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి గాజుల హాజీ భాషా ధ్వజమెత్తారు. జిల్లా అధికార ప్రతినిధిగా నియామకం అయిన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ అధికారిక ప్రతినిధి హోదాలో మొట్టమొదటి మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాయచోటికి చేసిందేమీ లేదని, ఇక మీదట ఏది చేయబోదని జోస్యం చెప్పారు. దేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా నీచ చరిత్ర తెలుగుదేశం పార్టీ మూటగట్టుకుందన్నారు. రాయచోటి జిల్లా కేంద్రం కావడానికి 100 ఏళ్ల సమయం పడుతుందని, కూటమి ప్రభుత్వం రాయచోటి అభివృద్ధిని 100 ఏళ్లకు వెనుకబాటుకు గురి చేసిందని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయింపులపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఎవరి సమక్షంలో వారు చేరుతున్నారో ఆ నాయకుడు సైతం ఫ్యాన్ కింద నిలబడి సైకిల్లో విహారయాత్ర చేస్తున్నాడని, 2029కి అందరూ ఫ్యాన్ కిందకి రావాల్సిందేనని జోషం చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తపల్లిలో ఉర్దూ బాలికల జూనియర్ కళాశాల మంజూరైందని ప్రకటించుకున్న నాయకులు 2 ఏళ్లుగా వాటిని జీవో కాగితాలకే పరిమితం చేశారని, తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఒకటే అని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై వ్యక్తిగత దాడులు చేయడం తప్ప మరేదీ కాదన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు మయానా సవాజ్ పాల్గొన్నారు. తమ్ముళ్ళు రాయచోటిని తీయరు, రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంటుందని చెప్తే ఆయన పక్కన నిలబడిన మంత్రి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రి గారు తప్పట్లతో ఆనందంతో ఎగిరారు. ఆ ఆనందం ఒక 2-3 రోజులే ఉండించారు ఆయనను. ఎలా జరిగిందో, ఎట్లా జరిగిందో, ఏం జరిగిందో కానీ మొత్తానికి రాయచోటి అనే ప్రజలు, రాయచోటి అనే మాకు చాలా అన్యాయం చేశారు. ప్రస్తుతం ఉన్న వ్యాపారస్తులు, మీరు ఎక్కడ పోయి రాయచోటిలో ఏ వ్యాపారస్తులైనా పోయి అడగండి, జనవరి 1 చేసుకోలేదు, సంక్రాంతి చేసుకోలేదు, సుఖ సంవత్సరాలు. ఇప్పుడు రంజాన్ కూడా అంతంత మాత్రమే ఉంది. 70% వ్యాపారాలు లేక ప్రతి వ్యాపారస్తులు చాలా బాధల్లో ఉన్నారు. దీనికి కారణం ఎవరంటే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అని మేము ఖచ్చితంగా చెప్పగలము. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ రాయచోటికి ఏం చేయలేదండి. 18 నెలలు అవుతుంది వీళ్ళ గవర్నమెంట్ వచ్చి. ఎలక్షన్స్ ముందర ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చారు. కొత్తపల్లికి వెళ్ళారు. కొత్తపల్లికి వెళ్ళి ఇక్కడ మంచి హాస్పిటల్ కట్టిస్తాను, హాస్పిటల్ను ఏసీ వసతిగా పెడతానని చెప్పి కూడా వాగ్దానాలు చేశారు. ఇంతవరకు అక్కడ పోయి పునాది కూడా వేయలేదు, ఒక ఇటుక రాయి కూడా పెట్టలేదు, పరిశీలించడానికి, స్థలం పరిశీలించడానికి కూడా వెళ్ళలేదు. మన పాలకులు వీళ్ళు చేస్తారా ఇట్లా? 50 పడకల ఆసుపత్రికి తెస్తానని చెప్పి అప్పుడు వాగ్దానం ఇచ్చారు. ఏమైంది? అది కూడా పేపర్లోనే వ్రాతలే. మా వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసింది 3 సంవత్సరాలే. 2 సంవత్సరాలు కరోనాతో అల్లాడిపోయినాము. 3 సంవత్సరాల కాలంలో మేము, మన మాజీ ఎమ్మెల్యే గారు ఏమేమి చేశారో ప్రతి రాయచోటి పౌరునికి తెలుసు. మున్సిపల్ ఆఫీస్ ఎన్నో దశాబ్దాలుగా ఒక ట్యాంకీ కింద కూర్చొని ఒక చిన్న రూములో మున్సిపల్ కార్యాలయం నడుపుతుండేవారు. అలాంటి కార్యాలయాన్ని తీసుకొని పోయి నిధులు తెచ్చి ఎంత విశాలంగా బిల్డింగ్ కట్టారండి. దాని పక్కన హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. మేము ఒకప్పుడు 8-9 గంటలకు ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే మబ్బు, కారు, చీకటి. అలాంటి హాస్పిటల్ని ఇప్పుడు ఎంతగా అభివృద్ధి చేశారు. చేసింది ఎవరంటే మన మాజీ ఎమ్మెల్యే గారు. ఏదో అదృష్టమో దురదృష్టమో ప్రజల తీర్పో